కొండా రాజీవ్ గాంధీ గారు, ముందుగా కాసేపు సీఎం గారి ప్రసంగం వైజాగ్ క్యాపిటల్ పాలనా రాజధానిగా మేము చేస్తాము, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామనే అంశం పైన మాట్లాడితే మీరు సుహాసిని గారు, తర్వాత జైహో బీసీ సభ పైన కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫస్ట్ సీఎం గారి కామెంట్స్ పైన ఏం చెప్తారు మీరు? సార్, దానికన్నా కూడా ముందుగా సాక్షి టీవీ ఛానల్ ఏదైతే 15 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక కొత్త రూపు సంతరించుకొని ఇది ఒక జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో చూపను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా సాక్షి మరో రూపాన్ని తీసుకుంది. దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఎందుకంటే ఈ రూపాంతరం చెందిన మొట్టమొదటిగా నన్ను నేను సాక్షి స్క్రీన్ మీద కనబడుతుంది, ఇదే ఫస్ట్ టైం. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ భవిష్యత్తులో రూపాంతరం చెందిన కొండా రాజీవ్ గాంధీ గారిని చూస్తాం మేము, అప్డేటెడ్ వెర్షన్ చూస్తాం. సార్, అయితే ఇక ఈ రోజు జరిగినటువంటి అంశం గురించి వస్తే, నేను విశాఖపట్నం, ఐఎమ్ లోకల్ ఆఫ్ వైజాగ్ సార్. నేను కానీ మా తండ్రి, మా తాత, మాదంతా ఇక్కడే. అయితే తరతరాలుగా మేము చూస్తా ఉన్నా సరే మా ప్రాంతాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని చూస్తా ఉంటే ఆయన కడపకు కన్నబిడ్డేమో గాని మా ఉత్తరాంధ్రకు ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారిది విశాఖపట్నం పట్ల జగన్ గారికి ఉన్నది విజన్, కానీ విశాఖపట్నం పట్ల చంద్రబాబుకు ఉన్నది పాయిజన్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం మొత్తం చూస్తే నాకు ఛత్రపతి సినిమా గుర్తొచ్చింది. అందులో ప్రభాస్ గారితో డైలాగ్ ఉంటది, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తున్నాయని ఒక మాట, ఎన్నికలు అయిపోయాయని ఒక మాట చెప్పనన్నట్టు విధంగా, అంటే అమరావతి రాజధాని విషయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత బురద జల్లాలో, ఎన్ని సినిమాలు తీయాలో, ఎన్ని కుట్రలు చేయాలో అన్ని వాళ్ళు చేశారు. అయినా సరే అదరని బెదరని గుండె ధైర్యంతో ఆయన ఏదైతే నమ్మారో, రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్నారో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయినప్పటికీ కూడా అమరావతి మీద నాకు ఏ విధమైనటువంటి ద్వేషం లేదు, అమరావతి మీద కూడా ప్రేమ ఉంది, అక్కడ శాసన రాజధాని ఉంటది, కానీ విశాఖపట్నం అనేటువంటి పరిపాలనా రాజధానిగా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు ఏదైతే ఉందో, ఆ గుండె ధైర్యానికి సెల్యూట్ సార్ మా ప్రాంతం నుంచి. ఎందుకంటే ఎన్నికలు, ఓట్లు, సీట్లు గెలిపోవడం ఏవి కాదు, ప్రాంతం, రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని చెప్పడానికి ఈ రోజు మీటింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే అమరావతి రాజధానా లేదా విశాఖ రాజధాని అన్న వ్యత్యాసానికి వస్తే, నా ముందు మాట్లాడినటువంటి మా మంత్రివర్యులు కూడా చెప్పారు. అయితే నేను కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేశాను, ఇది తెలియాలి ప్రజలకు అని చెప్పి. అసలు అమరావతికి ఏముంది, విశాఖపట్నంకి ఏముంది, ఒక ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటెడ్ గా డిఫరెన్స్ బిట్వీన్ అమరావతి అండ్ విశాఖపట్నం తీసుకుంటే, విశాఖపట్నానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది, అద్భుతమైనటువంటి సాగర తీరం ఉంది, అరకు టూరిజం ఉంది, సినిమా ఫీల్డ్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, హెల్త్ సిటీ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, స్మార్ట్ సిటీగా వైజాగ్ ఉంది, మెట్రోపాలిటన్ రీజన్ గా విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం ఒక జీవీఎంసీగా ఉంది, విశాఖపట్నం విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఉంది, అధునాతమైనటువంటి కాంప్లెక్స్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్లు ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉన్నాయి, ఫార్మాసిటీలు ఉన్నాయి, విశాలవంతమైనటువంటి రోడ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లైన్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది. ఇది కాక వరద ముంపు ప్రాంతం కానే కాదు, సునామీలు వచ్చినా తట్టుకుని నిలబడగా సామర్థ్యం ఉంది, భూకంపాలు వచ్చే ప్రాంతం కాదు. ఈ విశాఖపట్నంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అనేక ప్రాంత ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపార రీత్యా, విద్య, వైద్య, ఉద్యోగ, ఆరోగ్య అన్ని రీత్యాలు కూడా వచ్చి విశాఖపట్నంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు. సో తాడిత పీడిత కార్మిక కర్షకులందరికీ కూడా ప్రజలందరూ రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుంది. బట్ అమరావతిని మీరు చూస్తే అది ఒక కుల రాజధానిగా, పెత్తందారులు రాజధానిగా, రియల్ ఎస్టేట్ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. కాబట్టి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి, నిరుపేదలకి, దళితులకి, నిమ్న వర్గాలకి, అణగారిన జాతులకి ఇళ్ల పట్టాలిస్తానంటే డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని చెప్పి కోర్టు నుండి పట్టాలు రానివ్వకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు కాదా? సో అమరావతి అనేటువంటిది చంద్రబాబు రియల్ ఎస్టేట్ కళ రాజధాని తప్పితే ప్రజా రాజధాని కాదు. విశాఖపట్నం అనేటువంటిది అసలైనటువంటి ప్రజా రాజధాని. సో ఖచ్చితంగా విశాఖ వాసులుగా, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా గుండెల నిండా భావోద్వేగంతో, ఆనంద బాష్పాలతో మేమంతా కూడా విశాఖ పరిపాలనా రాజధాని స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను సార్ మీకు, ఒక గుండె తరుక్కునే విషయం, ఒక విషయం చెప్తాను. మా ప్రాంతం వలసలకు పెట్టింది పేరు. అసలు ఆకలి కేకలతో నక్సలిజం అనేటువంటిది కొండపల్లి సీతారామయ్య గారితో శ్రీకాకుళం జిల్లా అడవుల నుంచి పుట్టుకొచ్చింది. చరిత్ర పెద్దలు, దేవులపల్లి అమర్ గారు లాంటి పెద్దలకు అందరికీ తెలుసు, మేము పుస్తకాల్లో చదువుకున్న వాళ్ళం. అయితే ఈ విశాఖ ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడైనా బెంగళూరు, హైదరాబాదో, చెన్నైయో, వివిధ ప్రాంతాల్లో ఎక్కడైనా, ముంబై లాంటి ప్రాంతాల్లో ఏదైనా భవనాలు కూలిపోతే ఆ భవనాల శిథిలాల కింద దొరికే శవాలన్నీ మా ఉత్తరాంధ్ర వాసులే సార్. వలస బతుకులు మావి. కడుపుకి తిండి లేదు, గూడు, నీడ, ఆరోగ్యం ఏవి మాకుండవు. బట్ ఈ రోజు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాకు మంచి నీటి సదుపాయం, మా ఉద్దానం సమస్య తీర్చాడు.
వలసలు లేకుండా మాకు మూలాపేట పోర్టులు ఇచ్చాడు, మా యొక్క విజయనగరంలో అద్భుతమైన హాస్పిటల్ కట్టాడు, మెడికల్ కాలేజ్ మా నర్సీపట్నంలో ఇచ్చారు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మా ప్రాంతం మొత్తాన్ని అంటే రాజధాని వస్తేనే అభివృద్ధి చెందుతుందా అనేది కాదు, రాజధానికి ఒక ముడి సరుగ్గా విశాఖం చేసుకుని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు.